Hello people, welcome back to our channel Shweta Jadhav 03. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐఎమ్ శ్వేత, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈ వీడియో దేని గురించి అని అంటే నాకు 5 కంపెనీస్లో జాబ్ తెచ్చిపెట్టిన నా రెజ్యూమ్ గురించి. సో నా రెజ్యూమ్ ఫార్మాట్ మీతో షేర్ చేసుకుంటే మీలో కొంతమందికన్నా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అని, అండ్ రెజ్యూమ్లో ఏమేమి మెన్షన్ చేయాలి అండ్ మన రెజ్యూమ్ ఎలా ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ చేస్తారు, నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన ఛానల్లో నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వీడియో, ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఏమేం పాయింట్స్ సెల్ఫ్ ఇంట్రోలో మెన్షన్ చేయాలి అని వీడియోస్ పోస్ట్ చేసా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, లైక్ చాలా వరకు పాజిటివ్ కమెంట్స్ వచ్చాయి, వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని. సో మీ రెస్పాన్స్ వల్లనే నేను నా జాబ్ జర్నీ వీడియోస్ని షేర్ చేసుకుంటున్నా. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వన్స్ ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో రెజ్యూమ్, కొంతమంది అనుకుంటారు లైక్ రెజ్యూమ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అంత మ్యాండేటరీ ఏం కాదు, మన దగ్గర స్కిల్స్ టాలెంట్ ఉంటే సరిపోతుంది అని. సో ఎస్, మీరన్నట్టే స్కిల్స్ ఉండాలి, టాలెంట్ కూడా ఉండాలి. బట్ మనకు ఆ స్కిల్స్ టాలెంట్ని చూపించాలి అని అంటే మనకు ఒక ఛాన్స్ అయితే రావాలి కదా. సో మనకు ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? జాబ్కి అప్లై చేశాక మన అప్లికేషన్ అంటే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితేనే వస్తుంది. సో చూసారుగా, గుండ్రంగా తిరిగి మళ్ళీ గుడి ముందుకే వచ్చినట్టు స్కిల్స్ టాలెంట్ అది ఇది అని మళ్ళీ రెజ్యూమ్ దగ్గరికే వచ్చేసాం. సో దీన్ని బట్టే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా రెజ్యూమ్కి ఉన్న ఇంపార్టెన్స్. సరే, ఇంకా మిమ్మల్ని 5 కంపెనీస్లో జాబ్ తెచ్చిపెట్టిన రెజ్యూమ్ ఫార్మాట్ ఏంటో చెప్పేయండి, అదే ఫాలో అయిపోతామని అనుకుంటున్నారు కదా. సో ఎస్, డెఫినెట్గా చెప్తా, బట్ ఈ ఫార్మాటే మీరు యూజ్ చేయండి అని అయితే చెప్పను. మీకు నచ్చినట్టు ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ చేస్తా అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. సో నేను చెప్పే రెజ్యూమ్ అయితే ఫ్రెషర్స్ కోసమైనా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కోసమైనా రెజ్యూమ్ అనేది మనం అప్లై చేసే జాబ్ డిస్క్రిప్షన్కి అయితే మస్ట్ అండ్ షుడ్గా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఏముంది, మన రెజ్యూమ్ని రిజెక్ట్ చేసేస్తారు. ఇట్స్ ఏ బేసిక్ థింగ్ కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జావా డెవలపర్ అయితే నీకు పైథాన్ స్కిల్ ఉంది, నువ్వు నీ రెజ్యూమ్లో పైథాన్ అని మెన్షన్ చేస్తే నీ రెజ్యూమ్ని వాళ్ళు ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారో చెప్పండి. ఇంకా మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఏమని రిటర్న్ టెస్ట్ మెయిల్స్ ఎందుకు రావట్లేదు అని. రిటర్న్ టెస్ట్ మెయిల్ రావాలి అని అంటే ఫస్ట్ నీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి కదా. నేను చెప్పేది బోరింగ్గా మీరు ఫీల్ అవ్వచ్చు, బట్ నేనేంటి అని అంటే క్లియర్గా పిన్ టు పిన్ డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తున్నా. సో రిక్రూటర్స్ ఫస్ట్ మిమ్మల్ని చూడట్లేదు కదా, మీ రెజ్యూమ్ చూస్తున్నారు, లైక్ ఏమేమి స్కిల్స్ ఉన్నాయి, జాబ్ డిస్క్రిప్షన్కి మీ రెజ్యూమ్ మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూస్తున్నారు. సో మీ రెజ్యూమ్ మీద మినిమం ఎఫర్ట్ మీరు పెట్టకపోతే వేస్ట్ అని చెప్పడమే ఈ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇంటెన్షన్ అన్నమాట. సో రెజ్యూమ్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఏమేమి మెన్షన్ చేయాలి అన్నది పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మన రెజ్యూమ్ అయితే మినిమం ఒక 2 పేజెస్ అయితే ఉండేలా చూసుకోవాలి. లేదు మాకు 3 to 4 పేజెస్ పడుతుంది అని అంటే దట్స్ ఓకే. లైక్ మీకు స్కిల్స్ అచీవ్మెంట్స్ అవి ఎక్కువగా ఉన్నాయి, అన్నీ మెన్షన్ చేయాలి అనుకుంటున్న రెజ్యూమ్లో అని అంటే యువర్ విష్. బట్ నేనైతే 2 పేజెస్లో నా డీటెయిల్స్ అన్నీ ఉండేలా చూసుకునేదాన్ని. ఇంకా 2 పేజెస్లోనే ఏం యాడ్ చేయాలి అని థింక్ చేసేవాళ్ళం బీటెక్లో ఉన్నప్పుడు. ఇంకా చెప్పాలి అని అంటే అసలు అచీవ్మెంట్స్లో ఏం యాడ్ చేయాలి అని 1 డే మొత్తం థింక్ చేసేటప్పుడు మీరు కూడా నాలాగే థింక్ చేశారా ఎప్పుడైనా? మేబీ నాలాగైతే ఎవరు ఉండరేమో, ఇఫ్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హెడ్డింగ్ పార్ట్, లైక్ టైటిల్ పార్ట్. టైటిల్లో అయితే మన ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో 14 సైజ్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్ 11 to 12 సైజ్ సెలెక్ట్ చేసి మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా అంతే, హెడ్లైన్ పార్ట్లో ఇంతే మెన్షన్ చేస్తే సరిపోతుంది, లైక్ నీట్గా క్లియర్గా ఉంటుంది కదా అని నా ఫీలింగ్. సో రిమైనింగ్ పార్ట్ మన సమ్మరీ, ఎడ్యుకేషన్, ఈ డీటెయిల్స్ అన్నీ 10 to 11 ఉండేలా చూసుకోవాలి. టైటిల్ 11 అండ్ ఎక్స్ప్లెనేషన్ 10 అలా మెయింటైన్ చేస్తే బెటర్. ఫాంట్ అయితే టైమ్స్ న్యూ రోమన్ యూజ్ చేసేదాన్ని నేను. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆర్ సమ్మరీ, ఇందులో అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్న విధంగా పెట్టేదాన్ని. మీరేమైనా ఇంటర్న్షిప్స్ చేసి ఉంటే అవి కూడా మెన్షన్ చేస్తూ సమ్మరీలో పెట్టొచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్, మనం ఫ్రెషర్గా అప్లై చేస్తున్నాం కాబట్టి ఎస్ఎస్సి, డిప్లొమా, బీటెక్ ఇలా ఎస్ఎస్సి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మన ఎడ్యుకేషన్ డీటెయిల్ మెన్షన్ చేయాలి. ఇంకా చెప్పాలి అని అంటే మీకు స్టడీస్లో మంచి CGPA పర్సంటేజ్ ఉంటే మీ మీద మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది.
అంటే మంచి సిజిపిఏ పర్సంటేజ్ లేకపోతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయరేమో అని అనుకోకండి. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయాలి అని అంటే వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్లో సమ్ సర్టెన్ పర్సంటేజ్ అని మెన్షన్ చేస్తారు కదా, లైక్ 70%, 60% అని. సో ఆ పర్సంటేజ్ మీకు ఉంటే సరిపోతుంది. అండ్ మార్క్స్ ఒకటే చూడరు, స్కిల్స్ కూడా చూస్తారు. స్టార్టింగ్లో నేను ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నేను టేబుల్ ఫార్మాట్లో పెట్టేదాన్ని, బట్ చూడడానికి అంత ఎఫెక్టివ్గా అనిపించేది కాదు. సో నార్మల్గా హెడ్లైన్స్తో మెన్షన్ చేసా. సో సింపుల్గా నీట్గా అనిపించింది. ఈ ఫార్మాట్లోనే ఉండాలి అని ఏమి ఉండదు. కొంతమంది ఇంకా రెజ్యూమ్లో ఫోటో కూడా యాడ్ చేస్తారు, బట్ నేనైతే ఫోటో ఏం పెట్టను. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలి కదా అని ఉన్నవి లేనివన్నీ పెట్టేయకండి. టెక్నికల్ స్కిల్స్లో మీకు ఏవైతే పర్ఫెక్ట్గా వచ్చో అవి మాత్రమే పెట్టండి. బికాస్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యాక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కదా, సో అందులో కూడా చెప్పగలగాలి కదా. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారో అదే పెట్టండి. ఇంకా మీరు ఏమైనా ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ టూల్స్ అవి వచ్చినా కూడా మెన్షన్ చేయండి, లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పీపీటీ అలా. ఇంకా టెక్నికల్ స్కిల్స్ అనేది జాబ్ డిస్క్రిప్షన్ని బట్టి చేంజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ అచీవ్మెంట్స్. మీరు స్కూలింగ్లో, బీటెక్, డిప్లొమా టైంలో ఏమైనా అచీవ్ చేస్తుంటే ఇందులో మెన్షన్ చేయండి. మన గురించి మనమే కదా గొప్పగా చెప్పుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేషన్స్ అండ్ పార్టిసిపేషన్స్. మనం కోర్సెరాలో ఆర్ ఏమైనా లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఏమైనా సర్టిఫికేషన్స్ వచ్చినా ఆర్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్స్ అయినా అవి రాస్తూ ఉంటాం కదా, అందులో ఏమైనా సర్టిఫికేషన్ చేసి ఉంటే అవన్నీ ఇందులో మెన్షన్ చేయండి. సమ్ టైమ్స్ మనం చేసిన సర్టిఫికేషన్స్ వల్ల కూడా మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. మినీ అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ చేస్తాం కదా ఫైనల్ ఇయర్లో, సో అవి కొంచెం లైట్గా ఎక్స్ప్లెనేషన్తో మెన్షన్ చేయండి. ఇంకా స్ట్రెంగ్త్స్ మెన్షన్ చేయాలి అనుకుంటే చేయండి. వీక్నెస్ అయితే నాట్ మ్యాండేటరీ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎందుకో మనకి ఈ వీక్నెస్ ఉంది అని చెప్పుకోవడం నాట్ మ్యాండేటరీ కదా. సో ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మెన్షన్ చేస్తారు, బట్ నేనైతే మెన్షన్ చేయను, అది కూడా మీ ఇష్టం. సో నా రెజ్యూమ్ ఫార్మాట్ అయితే ఇలా ఉండేది. ఓవరాల్గా చెప్పాలి అని అంటే రెజ్యూమ్లో మెన్షన్ చేయాల్సింది సమ్మరీ, ఎడ్యుకేషన్, టెక్నికల్ స్కిల్స్, అచీవ్మెంట్స్, సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇంకా ఏమైనా మర్చిపోతే మీకు తెలిసిన ఏమైనా పాయింట్స్ ఉంటే కమెంట్ చేయండి. రిమైనింగ్ పీపుల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ నాకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. అండ్ సో ఫర్ వీడియో మీకు హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అని అంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో జాబ్కి ఎలా అప్లై చేయాలి, రిక్రూటర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న టాపిక్ మీద చేద్దామని అనుకుంటున్నా. మీరు కమెంట్ చేయండి జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అన్న టాపిక్ మీద వీడియో కావాలా వద్దా అని. మీ కమెంట్స్ని బట్టి వీడియో చేయాలా వద్దా అని నేను కూడా డిసైడ్ అవుతా. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడున్న కాంపిటీషన్లో మనకి ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్ మీద మంచి గ్రిప్ ఉన్నా కూడా మనకు ఛాన్సెస్ రాకపోవడం వల్ల, లైక్ రోజుకి మినిమం 50 జాబ్స్కి అప్లై చేసినా కూడా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వకపోవడము, రిటర్న్ టెస్ట్ మెయిల్స్ రాకపోవడము, ఆర్ రిటర్న్ టెస్ట్ రాసి అన్నీ క్లియర్ చేసి కూడా బ్యాడ్ లక్ వల్ల ఇంటర్వ్యూ క్లియర్ అవ్వకపోవడం, ఇలా చాలా రీజన్స్ వల్ల ఇంకా మనతో అవ్వదు ఈ జాబ్ తెచ్చుకోవడము అని గివ్ అప్ ఇచ్చేద్దాం అని అనుకుంటున్నారు కదా. ఇంకా కొన్నిసార్లు అయితే ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది, లైక్ మూవీస్లో, సాంగ్స్లో చూపెట్టినట్టు 1 డేలో మిడిల్ క్లాస్ టు మిలియనీర్ అయిపోతే బాగుండేది కదా అని. బట్ మనం అనుకున్నంత మాత్రాన అవ్వదు కదా. ఇట్స్ ఆల్ ది మైత్. మనం రియాలిటీలో ఉన్నాం, సో రియాలిటీనే యాక్సెప్ట్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తూ, పేషెన్సీతో ఉంటూ, రిజెక్షన్స్ని, ఫెయిల్యూర్స్ని అన్నిటినీ యాక్సెప్ట్ చేసే మెంటాలిటీతో ఉంటూ ఈరోజు 50 జాబ్స్కి అప్లై చేస్తే ఏ ఒక్కటి షార్ట్ లిస్ట్ అవ్వకపోతే సరే, జాబ్ డిస్క్రిప్షన్ చూసి రెజ్యూమ్ని క్రాస్ చెక్ చేస్తూ, మ్యాచ్ చేస్తూ రేపు 100 జాబ్స్కి అప్లై చేయు. మేబీ 99% ఆఫ్ నీ హార్డ్ వర్క్ని చూసి 1% లక్ నీ మీద జాలిపడి లక్ సహకరిస్తే తప్పకుండా జాబ్ తెచ్చుకోగలుగుతావుగా. బీటెక్లో ఉన్నప్పుడు నేను కూడా చాలా జాబ్స్కి అప్లై చేసేదాన్ని. అసలు ఏ కంపెనీస్కి అప్లై చేసేదాన్ని, ఎన్ని కంపెనీస్కి అప్లై చేసేదాన్ని అన్నది కూడా గుర్తుండేది కాదు. నాకు వచ్చిన ఈ 5 కంపెనీస్ గురించి చెప్పినా కానీ నేను ట్రై చేసి బ్యాడ్ లక్ వల్ల క్లియర్ చేయలేకపోయిన కంపెనీస్ గురించి చెప్పలేదు కదా. టెస్ట్ అన్ని రౌండ్స్ క్లియర్ చేసి మైండ్ ఇంటర్వ్యూని క్లియర్ చేయలేకపోయా. అండ్ ఐబిఎం కూడా రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అని రిజెక్ట్ అయిపోయా. నేను చెప్పాలి అనుకున్నది ఏంటి అని అంటే, ఎవరికి సక్సెస్ అనేది వెంటనే వచ్చేదు. ఫెయిల్యూర్స్ని, రిజెక్షన్స్ని కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ బెస్ట్ కంబ్యాక్ని ఇస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. నాకనే కాదు, మనలో ఉన్న ప్రతి ఒక్కరికి అంతే. సో హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. నెవర్ గివ్ అప్.